దాటి అండపోయింది. ఆడు ఒక్కోడు అవి ఏం చూడలే, మంచిగా పాములు తెంపుకున్నట్టు తిన్నాడు. లాభం ఏంటైంది? లాభం ఏంటైంది? తిన్నోండి. అందుకు అక్కడిక్కడ నువ్వు అబ్బి ఇబ్బికై చూడకు. నువ్వు ఏ పనికి వచ్చినా ఆ పని చేసుకొని పో. ఇక మనం అబ్బి లేదు. ఇక రావుని తాత పేరు ఏమున్నది, నీకేం చేసేడుతున్నా అంటోని. ఇప్పుడు అంటూ నీకు రావుని తాత పోని ఏం చేసేడుతున్నా నీకు? అబ్బే కథలు ముందర పెట్టుకున్నా నీకు. పనికి నా తుక్కుడే లే బాయ్. అదిగో మన కళ్ళ తాటు. నువ్వు చూడలే, నేను చూడలే. తాగుతున్నాను, తాగుతలేదు. నువ్వు తాగుతావు అనలేవు, తాగుతావు అనలేదు. నువ్వు చూడలే కదా. ఇక రా తల్లి పట్టుకొని మనము అంటున్నాం. అది ఏమన్నా ఆ మాటతోనే అవుతుంది. అందుకు మనము కాగితాల రాతలు నమ్మద్దు. అది మనకు ఆత్మకు సాక్షి రావాలి, అప్పుడు నమ్మాలి. నమ్మే అవుతాను లేదు. అసలు మస్తు కథలు ఉన్నాయి. ఒక్కటి లేదు, రెండు లేదు. ఇక వీళ్ళు బ్రహ్మధ్యానులు, వీళ్ళు అంటారు ఇక అరే దశరథ్ తండ్రి తాత పేరు ఏమున్నాయి, ఏమున్నాయి? అరే మహారాజ్ చెందలేదు. ఏ మహారాజ్ గారు మరి చెందలేదు. అసంటోళ్ళు కూడా ఉన్నారు. చూడిగా నేనంటే అంత నీకు పని ఏమున్నది? ఇట్లా నేను అడ్ల వారికి ఏంటి ఒకటి అలా సత్సంగాన్ని చేస్తే చేయగితేనే ఒంటరికి నేను బయట పోయింటి. అది ఒక్కడు అంటున్నారు రాముల గురువు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. రాముల గురువు వశిష్ఠుడు అని ఒక్కడు అంటున్నాడు. ఏ రాముల గురువు విశ్వామిత్రుడు అని ఒక్కడు అంటున్నాడు. వాళ్ళిద్దరినే జగన్ నడిచింది. నేను బయటకు పోయినా ఒంటరి. వాళ్ళిద్దరిని జగన్ నడిచింది. మరి మహారాజుకి అడుగుతాం అనబట్టి నా మీద వేసింది. మహారాజుకి అడుగుతామట వచ్చి కూర్చున్నా. మహారాజు అన్న అనబట్టి రాముల గురువు వాళ్ళు చెప్పారా? మరి మీకు ఏం పని పడ్డది? చూడు నేను మీకు పని ఏం పడ్డది అది చెప్పు. ఇవన్నీ పనికిరా తుక్కులేగా. అది కాదు, మన జీవిత కళ్యాణం ఎన్నో ఉన్నది, ఏ మాటతోనున్నది, అది దాంతో మనకు అవసరం. అవి అక్కడి ఆ చెట్టు, ఈ మామిడి చెట్టు, ఇది అది అవిటితో అవసరం. పళ్ళు తిను. తోటలు పోయినప్పుడు తినేది చూడు నువ్వు. అవి కొలుచుకుంటే వాళ్ళు వాపసు తెచ్చా. ఒక్క పండు తినలే, ఏం చూడలే. ఇది కలిమి మామిడి చెట్టు ఒకడు అంటాడు, ఇది దేశ మామిడి చెట్టు. అది కొలుచుకున్నది పోయిండు, ఇడు మస్త తిన్నది. ఇక అదే మరి అంట కదా. అందుకు మనకు పనికొచ్చే మాటల మీద మన చిత్తం ఉండాలా. అందుకు ఇప్పుడు మన పాట ఉన్నది, పాత మాటలే పురాణము, పాత మాటలే సత్యము అని మోసాపోకులే, నేనైతే చూడలే నువ్వు చూడలే. పురాణ మాటలు పాత మాటలు నువ్వు చూడలే, నేను చూడలే. నామదేవుడు నైవేద్యము విఠలేశుడికి అర్పించిండట. అంటే ఆ గుండు ఏం తింటుంది? విఠలేశుడు అంటే రౌతుడి మూర్తే కదా. రాతి మూర్తికి తినిపించినట నామదేవు.
ఇట్లా చేసిన మూర్తికి తినిపించానట. అరే ఆ గుండి ఏం తింటుంది? ఇవన్నీ కానిపోయిన కథలు ఇవన్నీ. అరే రాత్రి తినది పోయి అలా పానం ఉంటేనే తినాలి కదా. అలా పానమే లేదు కదా మరి. అందుకు మరి మన కుంభకర్ణుని ఒక మీసము ఒక యోజన పొడి ఉండేనాట. ఒక యోజన అంటే 12 కిలోమీటర్. ఒక మీసం ఒక్కొక్కరిది 3 కోసులట. 3 కోసులు. ఇక్కడి మీసం 3 కోసులు, ఇక్కడి మీసం 3 కోసులు. కుంభకర్ణుంది అట. చూడు ఎట్లా ఉన్నాయి కథలు. అరే మీసము 3 కోసులు ఆయనైతే పొడి ఉండేవారిగా. రావణుడు ఆరాధ్య కోసము సముద్రంలో దిగేనాట. సముద్రంలో ఆరాధ్య సూర్యునికి నీళ్ళు ఎక్కేతంగా ఆరాధన చేసినప్పుడు సముద్రంలో దిగిండట రావణుడు. నడుము అంటే నీళ్ళట. చూడెట్టని కదా. అందుకు ప్రతి దాని మీద నమ్మాలా. దాన్ని కరావద్దని దాన్ని జోకిన తర్వాత నమ్మాలా. నమ్ముకోనితే ఈ ఘాటికి వచ్చినాము. అందుకు నేను అంట నమ్మకు, ముందుకు గుర్తయ్యినాక నమ్ము. ఇక మనం గుర్తుకు ఆగిపోకలేము. నమ్ముడు ఒక్కోడు పోతున్నట్టే అందరూ పోతున్నారు. లోకమే పోతున్నది. ఇక ఎట్లా కళ్యాణం కాదు. అందుకు కళ్యాణ మార్గం అంత సోపలేదు కళ్యాణ మార్గం. మందలకాయ పోతే ఇది కాదు. ఇది ఒక్కో పిల్లతో పోయింది, పిల్లతో పోయింది.